మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్‌నెస్. సావిత్రి కాన్షియస్‌నెస్. అరవింద కాన్షియస్‌నెస్. యోగా టీచ్, ప్రాణ ట్రీట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana supply adjustment. ఆంధ్ర మహాసావిత్రి 27వ అధ్యాయం మహాశూన్యం. శూన్యంలో కాలు కదల్చరాని నడక, చుట్టూ భావనారణ్యాలు, మహావృక్షాలు పరదాలై కాళ్లకు చుట్టుకోసాగాయి. దట్టమైన లతలు, తీగలు కాళ్లకు చుట్టుకుని కదలనీయడం లేదు. ఎటు చూచినా చిత్ర విచిత్ర స్వరాలు, భయంకర ఘోషలు, ఆకుల చాటున దాగిన మార్మిక సౌందర్యాలు ఆమెను చుట్టుముట్టి ముందుకు కదలనీయడం లేదు. అవి పోను పోను ప్రతికూల శబ్దాలుగా మారసాగాయి. ఎంతో కాలం తను ప్రేమగా పోషించుకున్న శరీరం ఇప్పుడు భారంగా ఉంది. నిష్ప్రయోజనం అనిపించింది. అశరీరం ఇది కాదు. దానికిది ఛాయ మాత్రమే. తానొక మహోన్నత లోకాన్ని చేరుకోబోతున్న అనుభూతి కలిగింది. ఆ లోకాన్ని చేరడం సమాధి స్థితిలో యోగులకు మాత్రమే సాధ్యమయ్యే పని. అది మహోదాత్తమైన నిరామయ స్వాప్నికావస్థ. తేజో రూపంలో సత్యవంతుని ఆత్మ ముందుకు సాగింది. దాన్ని వెన్నంటి మృత్యువు కదిలింది. అక్కడ పుణ్యలోకాల ప్రవేశానికి త్రొక్కిసలాట. తీరని వాంఛలతో భూలోకంపై తీపితో ఎందరో వెనుతిరిగి వస్తున్నారు. సావిత్రి ఆత్మకు భౌతిక వాసనలు పూర్తిగా పోలేదు. ఇంద్రియ లాలస ఆమె ప్రగతికి అవరోధం కలిగిస్తున్నది. మధురోహాలు, ప్రియ బాంధవ్యాలు దూరమైనాయి. భూమి వేరైనా తనకు అతి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఆమెను మాధుర్యాలు, పరిమళాలు, ఆనందాలు ముంచివేస్తున్నాయి. సూర్యకాంతి క్రమంగా స్వర్ణకాంతిగా మారిపోతున్నది. అటు గగనం, ఇటు భూమి అన్నీ హిరణ్యమయాలే. జగన్మాత తన ఆత్మజకు ఈ ప్రపంచంలో కోరినదంతా అనుగ్రహించింది. భౌతిక శరీరం ప్రాపంచిక సుఖాలు మరిగి దివ్యత్వాన్ని ధిక్కరిస్తుంది. దైవ కార్యాన్ని మరుస్తుంది. అయినా పరమాత్మ కరుణతో జీవుల్ని దివ్య పదానికి చేర్చే ప్రయత్నంలో అవరోధాలను తొలగిస్తూ సరిహద్దుల వరకు తీసుకుపోతుంది. పరలోక స్పర్శతో మానవాత్మ తనను తెలుసుకొని తను ప్రేమించిన ప్రపంచాన్ని విడిచి పెట్టక తప్పదు.
భౌతిక శరీరం ప్రాపంచిక సుఖాలు మరిగి దివ్యత్వాన్ని ధిక్కరిస్తుంది. దైవ కార్యాన్ని మరుస్తుంది. అయినా పరమాత్మ కరుణతో జీవుల్ని దివ్య పదానికి చేర్చే ప్రయత్నంలో అవరోధాలను తొలగిస్తూ సరిహద్దుల వరకు తీసుకుపోతుంది. పరలోక స్పర్శతో మానవాత్మ తనను తెలుసుకొని తను ప్రేమించిన ప్రపంచాన్ని విడిచిపెట్టక తప్పదు. ఆ వాతావరణం మహాద్భుతం. అది అనంతంగా విస్తరించి ఉంది. అక్కడ చలనం లేదు, శబ్దం లేదు, గాలి కదలదు. ఆత్మ స్వేచ్ఛగా విహరిస్తుంది, విస్తరిస్తుంది. పరాకర్షణ వల్ల ఆత్మ భూమ్యాకర్షణకు దూరమవుతుంది. భూమి ఆధిపత్యాన్ని ఆత్మ సహించదు. అదే ఆత్మ విముక్తి. శరీరం అనే గూడు నుండి ఆత్మ జ్యోతి వలె లేచి సత్యవంతుని వైపు చూచింది. తను ఒక్కసారి స్వర్గంలోకి ఎగబ్రాకినట్లు అనిపించింది. మృత్యువు తనను కబలిస్తున్న భయం కలిగింది. సావిత్రి ఆ మృత్యువుకు అడ్డు నిలిచింది. మృత్యువు భయంకరంగా అరచినట్లయింది. ఆమె ముందుకు సాగింది. భయంకరాగ్నుల్ని దాటింది. ఇహ పరలోకాల సరిహద్దు రేఖను దాటింది. అప్పుడు భౌతికమైన తెరలు ఒక్కొక్కటిగా ఆమె ఆత్మను వదిలి దూరంగా సాగిపోయాయి. ఒక్క క్షణంలో ఆమె మార్మిక శరీరం నిద్ర నుండి లేచినట్లు లేచింది. ఇప్పుడు ఆమెకు భూమి, ప్రపంచం, ప్రకృతి, గ్రహాలు ఏవీ స్పృహ లేదు. సర్వాన్ని, చివరకు తన ఉనికిని, స్థితిని విస్మరించింది. అంతా పరమాత్మ సంకల్పమే. మహోద్ధృత సాగరం. మహాసంకల్పానికి లోబడి ఆత్మలు మనవలసి ఉంటుంది. తనను తాను గుర్తించిన సావిత్రికి తన లక్ష్యం, గమ్యం, సృష్టికి మూలం సత్యమనిపించింది. పరమ సత్యానికి ప్రతినిధి సత్యవంతుడు. మహాసంకల్పానికి లోబడి ఆత్మలు మనవలసి ఉంటుంది. తనను తాను గుర్తించిన సావిత్రికి తన లక్ష్యం, గమ్యం, సృష్టికి మూలం సత్యమనిపించింది. పరమ సత్యానికి ప్రతినిధి సత్యవంతుడు. ఆమె ఆత్మ ఏకాగ్రతకు బందీ అయింది. అక్కడ సత్యవంతుని హృదయ స్పందన వినిపిస్తున్నది. తాను వేరై ప్రేమ స్వరూపమై శూన్యంలో లయించిపోయే సృష్టిని రక్షించ పూనుకున్నది. అతని చుట్టూ ఆమె ఆత్మ ప్రదక్షిణం చేసింది. అతని ఆత్మతో ఆమె ఆత్మ అనుసంధానమైంది. మనిషికి మరణం ఉన్నది కానీ ప్రేమకు మృతి లేదు. దివ్య స్పర్శతో ప్రేమ మరింతగా రాణిస్తుంది. పవిత్రతను సంతరించుకుంటుంది. సమాధిలో శాంతి సాగర జలాలలో సుస్నాత అయి క్రాంతి ప్రవాహంలో తలమునకలయింది. ఒక్కసారిగా కాలంలో కళ్ళు తెరచి పరిసరాలను వీక్షించింది. సగుణ ప్రపంచపు సరిహద్దుల్ని చేరుకుంది. దృశ్య ప్రపంచం, ఆవల జ్ఞాన రోచిస్సులు కనువిందు చేశాయి. ఆత్మలోకంలో మువ్వురి ప్రయాణం ఒకే దిక్కుకు, ఒకే రేఖ పైన సాగింది. స్వప్న రాగాల పైన నడుస్తున్న వైనం. ఆమె ఒక భావచిత్రమై తన వలె మిగిలిన వారున్నారన్న స్పృహ. వారిరువురికి ఆమె పట్ల అదే భావన, అదే భ్రాంతి. అవి తనకు పరిచితాలై కానీ వాస్తవం కాదు. చేతికి అందనివి. అవి నిరాధార భావ శిఖరాలపై మెరుపులు. దృశ్యాలు కదలినట్లు అనిపిస్తుంది. యథార్థానికి అందవు. అవి గత స్మృతులలోకి ఏ క్షణంలోనైనా జారిపోగలవు. అవి నిశ్శబ్ద సీమలు. ఆత్మ రూపాలు నిశ్శబ్దంలోనే సంచరించగలవు. ఆ కొత్త లోకంలో అవి వేటికవే ఒంటరిగా ఉంటాయి. వాటికి ఉండేది స్పందనలు మాత్రమే. అవి శూన్యంలో చొచ్చుకొని పోయే
ప్రవాహాలు, భావనలు. అవి స్వాప్నిక మూర్తులు నివసించే శూన్య గేహాలు. అక్కడ పచ్చని పసిరికలు, చెట్లు, చేమలు, రాచబాటలు, పరిసరాలు, అందచందాలు అన్నీ భ్రాంతులే. అభూత లోకాన్ని, విభ్రాంత సీమల్ని చేరుకోవాలి. మహోత్తంగా ద్వారబంధాలు దాటితే కనిపించేవి భావశిఖలు. ఆ నిశీధంలో గండశిలలే కరిగిపోతాయి. అది మహాంధకారం, ప్రగాఢంగా నిద్రిస్తున్న శైథిల్యం. అది అర్వాచీన తమస్సుకు సంకేతం. అక్కడి పాలనకు అవి చిహ్నాలు. నోళ్ళు విప్పి తమలోకి ఆహ్వానిస్తున్న రూపాలు. ఆ సారంగ మార్గంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. అరూపం తనలోకి జీవుని తీసుకుని చంపివేయాలని చూస్తుంది. ఆ రూపాలన్నీ ఆమెను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అవకాశం కొరకు నోళ్ళు తెరచి చూస్తున్నాయి. చీకటి తలలు విరబోసుకుని ఆహ్వానిస్తున్నాయి. ఆమె అడుగులు ఆ నీడల్ని తాకే సమయాని సత్యవంతుని తేజోరూపం ఆమెను ఆపింది. ఆమె అడుగులు ఆ నీడల్ని తాకే సమయాన సత్యవంతుని తేజోరూపం ఆమెను ఆపింది. సత్యవంతుని దివ్య ప్రజ్ఞ ఆమెలో ప్రవేశించింది. కానీ మృత్యువు ప్రణయ భీకరంగా అరిచింది. ఓ మనిషి, నీవు మర్త్యలోకానికి మరలి వెళ్ళు. మృత్యువును వెన్నంటి మృత్యు గహ్వరంలోకి రావద్దు. కాలం తీరిన వారు ప్రాణంతో ఉండడం అసంభవం. నీ మనస్సు కల్పించిన ప్రేమ శాశ్వతం కాదు, దివ్యం కాదు. నీ ఆత్మ భౌతిక స్థాయి దాటి పైకి రాదు. భౌతికతను ఛేదించడం అసాధ్యం. నిరాధారమైన శూన్యంలో నీ పాదాలను మోపలేవు. పదరహితమైన అనంతంలో నీవు పయనించలేవు. అక్కడ నీ భౌతిక శరీరంతో నీ ఆత్మకు సంబంధం ఉన్నంత కాలం నీ ప్రయత్నం సఫలం కాదు. ప్రపంచ పరిధిలోనే మనిషి సుఖంగా జీవిస్తాడు. కాలాతీతులమని చెప్పే వారి మాట నమ్మకు. అవన్నీ భ్రమలు. అందరూ స్వప్నలోకాలలో విహరిస్తుంటారు. ఏదైనా మహాశక్తి నిన్ను ఆవహించి పరలోకాలకు పంపిస్తానని చెప్పినా నమ్మకు. అది అసంభవం. జీవితంలో నీ ఆశలకు అక్కడే సమాధి కట్టు. దివ్యశక్తులు పొందామని విర్రవీగి ప్రయోజనం లేదు. మనిషికున్న శక్తులు, అవకాశాలు చాలా పరిమితం. అజ్ఞానంతో తన హద్దుల్ని అతిక్రమించి తానే భగవదవతారం అని చెప్పి ప్రకృతిని చిత్రహింస చేస్తాడు. దివ్యత్వం గురించి కలలు కనే ఓ స్వాప్నికుడా, ప్రశాంత యోగ భూమికలలోకి వెళ్ళడానికి యత్నించు. అప్పుడు నీ మానవ బలహీనతలన్నీ నశించి పోతాయి. అశాశ్వతమైన జీవులు, వారి ప్రేమలు, విషాదాలు అనేవి దేవతలకు రుచించవు. వాటి వల్ల ఎవరికీ చైతన్యం సిద్ధించదు. వాటి వల్ల ఎవరికీ దైవత్వం సిద్ధించదు. ఆ భయంకర నినాదం నిశ్శబ్దంలో కలసిపోయింది. వెంటనే ప్రశాంత వాతావరణం నెలకొన్నది. ఆ హెచ్చరికను నిసి ఆమోదించినట్టయింది. కానీ సావిత్రి ఆత్మ సమాధానం చెప్పలేదు. ఆమె నర్మగర్భంగా భౌతిక ఆచ్ఛాదనల్ని వదిలి పెట్టింది. అప్పుడు ఆమె విధికి తలవంచదు. విధికి ఎదురు తిరిగింది. కాలధర్మాన్ని ధిక్కరించింది. స్వసంకల్పాన్ని శక్తిగా మార్చుకుంది. గంభీరంగా నిలబడ్డది. ఆమె కదలని శిలాప్రతిమలా ఉంది. నిశ్శబ్దంలో ఏకాంతం, అనంతంలో ఒంటరితనం. భయంకరమైన చీకటిలో అర్ధరాత్రి ధైర్యంగా అగ్నిశిఖ వలె
తేజస్విని వలె సావిత్రి లేచి నిలబడ్డది. విధికి ఎదురు తిరిగింది. కాలధర్మాన్ని ధిక్కరించింది. స్వసంకల్పాన్ని శక్తిగా మార్చుకుంది. గంభీరంగా నిలబడ్డది. ఆమె కదలని ప్రతిమలా ఉంది. నిశ్శబ్దంలో ఏకాంతం. అనంతంలో ఒంటరితనం. భయంకరమైన చీకటిలో అర్ధరాత్రి ధైర్యంగా అగ్నిశిఖ వలె తేజస్విని వలె సావిత్రి లేచి నిలబడ్డది. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్